హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి వీరమల్లు సినిమా కింగ్డమ్ సినిమాని తొక్కేసిందా? సో ఏంటి ఈ మధ్యన అనవసరమైన విషయాలు తీసుకొస్తున్నారు, చూద్దాం. యాక్చువల్గా కింగ్డమ్ అనే సినిమా ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే మనకు అనౌన్స్ చేస్తారు. జూలై 25th మేము వస్తున్నాము, జూలై 25th రిలీజ్ ఉంటుంది అని చెప్పి. సో టీజర్ రిలీజ్ చేశారు, ఇవన్నీ చేశారు, అంతా ప్లానింగ్ మీద ఉన్నారు. కాకపోతే జూన్ 12వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన వీరమల్లు మాత్రం పోస్ట్ పోన్ అయ్యి ఇంకే డేట్ని రిలీజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్తో జూలై 24th వచ్చేసారనమాట. అంటే జూలై 24th వీరమల్లు, జూలై 25th కింగ్డమ్. సో అట్లాగా కింగ్డమ్ అనే సినిమాని డిస్టర్బ్ చేసే విధంగా వీరమల్లుని ప్లాన్ చేశారా అని చెప్పి చాలామంది అయితే ఇప్పుడు అగైన్ ట్రోలింగ్ అంతా కూడా నడుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు, విజయ్ దేవరకొండకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, సో అందుకే అంత ఈజీగా చేసేస్తున్నారు సో అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే గైస్, వీరమల్లు అనే సినిమాకి లాస్ట్లో ఆ సీజీ వర్క్స్, లాస్ట్లో ఆ డిస్ట్రిబ్యూటింగ్ వర్క్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అక్కడ ఎక్కడైతే ఆ ప్లానింగ్ ఉంటుందో అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. అందుకే అనుకున్న డేట్కి అయితే రాలేకపోయారు. సో మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కొత్త డేట్ తీసుకురావాలి అంటే జూన్ అంతా కూడా మళ్ళీ బాగాలేదు. అందుకే మళ్ళీ జూలైలో తీసుకొచ్చారు. జూలైలో కూడా మళ్ళీ మనకి ఏంటంటే సో మళ్ళీ మిడిల్ ఆఫ్ ద మంత్ ఇవన్నీ ఎందుకు తీసుకురావడం, మళ్ళీ జూలై 24th అయితే కొంచెం బాగుంటుంది అని మళ్ళీ వాళ్ళే ఆలోచించారు. సో ఇదంతా ఏంటంటే నాగవంశీ, అలాగే ఇప్పుడు మనకి వీరమల్లులో ఉన్న ప్రొడ్యూసర్ ఏం రత్నము, సో వీళ్ళందరికీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది గైస్. ఇందులో ఎక్కువ ఛాన్సెస్ ఏంటి అంటే కింగ్డమ్ అనే సినిమా ఇంకొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉందంట. సో ఎందుకో చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ జూలై మంత్ వచ్చేసింది, ఇంకో 20 daysలోనే మనకి 24th 25th ఆ డేట్స్ వచ్చేస్తాయి. అలాగా మరి వీరమల్లు అయితే ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్కి రెడీగా ఉంది. మరి కింగ్డమ్ నుంచి ఈ రోజు దాకా ఎలాంటి అప్డేట్ రాలేదు. పలానా రోజు ట్రైలర్ వస్తుంది, లేకపోతే పలానా రోజు ఇలా కౌంట్ డౌన్ వస్తుంది, సో 20 days to go, 25 days to go అని చెప్పి ఎలాంటి కౌంట్ డౌన్ పోస్టర్లు మన బయటకు రాలేదు. అదే లెక్కన మనం అర్థం చేసుకోవాలి, కింగ్డమ్ అనే సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దానికి ఇంకా టైం పడుతుంది. సో అందుకే వాళ్ళందరూ ముందుగానే మాట్లాడుకొని జూలై 24th వద్దామని చెప్పి వీరమల్లు వాళ్ళు ఫిక్స్ అయ్యారు. లేకపోతే జూలై 18 ఎట్లా ఖాళీ ఉంది, అప్పుడు కూడా రావచ్చు. సో అదే రీజన్ గైస్, అంతే తప్ప ఏదో విజయ్ దేవరకొండని తొక్కేయాలి, ఇంటెన్షనల్గా ఏదో చెయ్యాలి అదేం కాదు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుంది. బట్ బయటకి ఏంటంటే అవన్నీ తెలియవు ఎవరికి కూడా. సో ఇక్కడ ఏంటంటే రెండు సినిమాలు చాలా పెద్దవే. కింగ్డమ్ అనే సినిమా పెద్దది, అలాగే వీరమల్లు అనే సినిమా కూడా చాలా పెద్దది. మెయిన్ థింగ్ స్టార్ కాస్టింగ్ అనమాట. సో విజయ్ దేవరకొండ ఏం తక్కువ కాదు, సో అలాగే కళ్యాణ్ గారు కూడా ఏం తక్కువ కాదు. ఒక స్ట్రైట్ ఫిల్మ్తో చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి ఇద్దరు ఫిల్మ్స్ కూడా మంచి సక్సెస్ అవుతాయి, అలాగే మంచిగా ఒక మంచి బాక్స్ ఆఫీస్ నెంబర్ కూడా పెడుతుంది అని చెప్పి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు అనమాట. మరి కింగ్డమ్ ఎప్పుడు రిలీజ్ ఉంటుంది బ్రో అంటే ఇప్పుడెప్పుడే చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు పోస్ట్ పోన్ అయ్యింది అని ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకి ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అదంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం ఒకవేళ పోస్ట్ పోన్ అయినా ఒక 2 weeks అటు ఇటు అవుతుంది తప్ప మరి ఒక నెలలు అలా వెళ్ళిపోదు అనమాట. మ్యాక్సిమమ్ ఆఫ్ ఆగస్ట్లో వచ్చే అవకాశం ఉంది గైస్. అది మిస్ అయిపోతే ఈ నెల వచ్చేస్తుంది. ఇంకా రెండు సినిమాలు ఒక రోజు రిలీజ్ అయిన ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే రెండు వేరు రోజులు. సో చాలాసార్లు చూసాం మనం, ఒకే రోజు 10 స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం కూడా చూసాం. ఆ విషయంలో అక్కడైతే అది పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏంటి, ఎలాగా కన్క్లూడ్ అవుతుంది ఏంటి. సో మీకు ఏంటి కింగ్డమ్ అలా ఒకరోజు వస్తే బాగుంటుందా బాగోదా చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ.